గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎస్ పాల్గొన్నారు. సుమారు 2000 పడకల సామర్థ్యంతో కొత్త హాస్పిటల్ నిర్మిస్తోంది సర్కార్. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించనుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డు సహా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట డయాగ్నోసిస్ సేవలను అందుబాటులోకి తేనుంది. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఉండనున్నాయి. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్కు అనుగుణంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉండనున్నాయి. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ ప్లే జోన్లు, పేషెంట్ అటెండర్ల కోసం ధర్మశాల ఏర్పాటు చేయనుంది సర్కార్. 2000 కార్లు, 1000 బైక్లకు సరిపడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ కల్పించనుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తామన్నారు మంత్రి దామోదర. ఉస్మానియా ఆసుపత్రిలో అన్ని రకాల చికిత్స అందిస్తామన్నారు. 2700 కోట్లతో హాస్పిటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ భూమి పూజలో సీఎం రేవంత్తో కలిసి పాల్గొన్నారు. ఆసుపత్రి నిర్మాణంతో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వారి కోసమే 38 ఎకరాల్లో 26 ఎకరాల్లోనే ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు దామోదర రాజనరసింహ. గత 100 సంవత్సరాలు 1919 నుంచి 1919 ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సుమారు ఒక 10-12 కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇండ్లకు, కుటుంబాలకు ఒక భరోసా, వైద్య సేవలు ఒక భరోసా, ఓ బ్రాండ్, ఓ నమ్మకాన్ని కల్పించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు, ఈ గోషామహల్ మొత్తము ల్యాండు 38.5 ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్కు 26 ఎకరాల 32 గుంటలు, దానికి తోడు 32 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంటు, అవుట్ పేషెంటు, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ యాడెడ్ 8 more డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ఇది జీరియాట్రిక్, ప్యాలెటివ్, రెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్, కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ 9 హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ 8 డిపార్ట్మెంట్స్, అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్. రేపొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా. నెక్స్ట్ ఏ మాలుపురం ప్రాంతం నుంచి ఆ కుటుంబం, పేద కుటుంబం ఉస్మానియాకి వచ్చిన సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, మార్చరీ, ధర్మశాల, హాస్టల్ బిల్డింగ్స్, classroom, everything together, it is about, the cost is about 2700 crores. The plinth area I have already mentioned, it is 32
lakhs and above. We'll be having 12-story buildings. అండ్ 4 దిక్కులో కూడా రోడ్డు, ఎక్కడ ప్రజలకు ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు.